బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. తనని తాను అపార మేధావినని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. సీఎంకు నామినేషన్ పత్రాలను కూడా నింపలేరనడంపై ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ ఏం చదువుకున్నారని, ఆయన డిగ్రీ సర్టిఫికెట్ చూపించాలని దేశంలో చాలా మంది అడుగుతున్నారని అన్నారు. ఇక ఆయన మోదీ ఇప్పటి వరకు తన డిగ్రీ సర్టిఫికెట్ ఎందుకు చూపించలేదన్నారు. ప్రధానికి మా సీఎంకు నామినేషన్ పత్రాలు నింపడంలో పోటీ పెడదామా అని సవాల్ విసిరారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఎంపీ అరవింద్ తానే అపర మేధావని చెప్పినట్టు భ్రమంలో మాట్లాడుతున్న మాటలు తన నోటికి వచ్చినట్లు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన విద్యాశాఖ పైన మాట్లాడుతున్న మాటల తీరు చూస్తుంటే, నామినేషన్ పత్రాలు నింపడం రాదనేటువంటి మాటతో అవేలను తోలుతూ మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే, ఈ దేశ ప్రజలు అనేక మార్లు అడుగుతున్నటువంటి సందర్భం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిగ్రీ సర్టిఫికెట్ చూపించమని. ఒకవేళ పోటీ పెడదామా నామినేషన్ పేపర్ నింపడంలో మీ భారతదేశ ప్రధాని మోడీ గారికి మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మధ్యలో అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ విధంగా అవేలనమైన మాటలు మాట్లాడుతున్నారో అని అడుగుతా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఏం చదువుకున్నారని చెప్పంటే ఏం సమానం చెప్తారు. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోదాలో హిందీలో మాట్లాడుతున్నప్పుడు జరిగినప్పుడు మీరే అన్నారు కదా అనేక సందర్భాల్లో, వారు ఆ హిందీలో మాట్లాడుతుంటే అర్థం కావడం లేదు. ఇంకో మాట కూడా కొన్ని సందర్భాల్లో మా చెవుల నుంచి రక్తం వస్తుందని చెప్పన్నట్టు మీరే అన్నటువంటి మాటలు. ఈరోజు నరేంద్ర మోడీ గారు డిగ్రీ చదువుకున్నానని చెప్పాడే కానీ ఆ సర్టిఫికేట్ చూపించబట్టి ఎందుకు చూపిస్తలేదని చెప్పాడే దానికి సమాధానం లేనటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో విద్యాశాఖను ప్రక్షాళన చేసే క్రమంలో పేదలు, బడుగులు, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి వారందరి కోసం కూడా గురుకులాలలో మేలైనటువంటి భోజనం, నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించే క్రమంలో డైట్ ఛార్జీలు పెంచి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి, స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్ ను ప్రవేశపెట్టేటువంటి కార్యక్రమం తీసుకుని వచ్చి ముందుకు విద్యాశాఖను తీసుకుని పోతున్న సందర్భంలో మీకు చేతనైతే ఆ విద్యాశాఖకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయి. బీజేపీ ఎంపీ